ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. నీవు కార్చిన ప్రతి కన్నీటి బాష్ప బిందువులను కూడా దేవాది దేవుడు తన కవిలలో లెక్కించి ఉన్నారు. నీ కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేయువాడని నేనే అని వాగ్దానము చేస్తున్న దేవుడు నీకు ఈ దినాన చక్కని వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. ఎంతో కాలముగా కన్నీరు కారుస్తూ ఎన్నో వేదనలు, దుఃఖములు, చింతలు అనుభవిస్తూ దేవుని వైపు చూస్తున్న నీకు దేవాది దేవుడి దినాన విడుదలను అనుగ్రహించి ఉన్నారు. అయితే నీవు అనేక పర్యాయములు ప్రార్థన చేస్తూ ఉన్నావు. నేను దేవుని వైపు చూస్తూ ఉన్నాను అని అనుకుంటున్నావు. కానీ దేవుని వైపు కాకుండా, దేవునిపై ఆధారపడుట కాకుండా నీవు మనుష్యుల వైపు చూస్తూ ఉన్న కారణముగా నీవు దేవుని నుంచి సరైన ఫలితమును అనుభవించలేకపోయావు, పొందుకొనలేకపోయావు. కానీ ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుని సన్నిధిలో లోబడి, ఆధారపడి నీవు దేవుని వైపు చూచిన విధానమును దేవుడు చూచియున్నారు. ఆయన నిన్ను కరుణించియున్నారు. కనుక నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు, నీవుకి ఏమాత్రము కన్నీళ్లు విడువవు. అనగా దేవుడు నీ బ్రతుకులో సంతోషమును, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించి ఉన్నారు. నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ ప్రతి మొర్రను కూడా విని నిన్ను కరుణించి తన కృప చేత, తన కరుణ వాత్సల్యత చేత నిన్ను జీవింపచేస్తాను అని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నీవు చేసే ప్రతి విజ్ఞాపనను కూడా ఆయన ఆలకించి నీకు తగిన ప్రతిఫలమును, తగిన జవాబును నీకు ఆయన అనుగ్రహిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. కాబట్టి నాస్తమా, దేవుని సన్నిధిలో నీవు ధైర్యముగా ఉండు. దేవుని వైపు మాత్రమే చూడు. దేవుడు నీకిచ్చిన ఈ భరోసా, దేవుడు నీకిచ్చిన ఈ ఉన్నతిని బట్టి నీవు దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేసి దేవుని నుంచి ఉన్నతమైన విజయములనే నీవు పొందుకోవాలి. తప్పక పొందుకుంటావు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చారు. ఆయన వాక్కును నీకు అనుగ్రహించి ఉన్నారు. నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర నిశ్చయముగా ఆలకించి నిన్ను కరుణిస్తాను. నీ మాట వినగానే నీకు ఉత్తరమిస్తానని వాగ్దానం చేశారు. గనుక దేవుడు తప్పకుండా తన కృపలో నిన్ను నడిపించి నిన్ను, నీ కుటుంబమును ఉన్నతమైన ఆశీర్వాదములతో నింపి జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సింహాసనాసీనుడైన దేవ, మీ ఘనమైన నామమును కొందనములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రక్షక. నాయనా, మీ బిడ్డ యొక్క ప్రతి కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేసి మీ కరుణా వాత్సల్యతను బిడ్డకి మెండుగా అనుగ్రహించి ఆ బిడ్డ చేసిన ప్రతి విజ్ఞాపనకు కూడా మీ మహిమలో నుంచి ఉత్తరమును, చక్కని నాయన దీవెనలను, ఆశీర్వాదములను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.